గౌరవనీయ భారత ప్రధాని 2వ తేదీ ఈవినింగ్ 3:20 వస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజుకి కంప్లీట్ చేశారు. బహుశా ఈరోజు ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ 99% అయిపోతాయి. 99% ఈరోజు ఈవినింగ్కి కంప్లీట్ చేస్తారు. నిన్నటికి వాళ్ళైతే చాలా చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి, పార్కింగ్, ఈ 2 విషయాలనే ప్రతిరోజు 2 పూట్ల అటు పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, సిఆర్టీ అధికారులు, అటు కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నాం. అది కూడా ఒక పిలికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రెయిన్ వస్తే, వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు. దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్, ఎందుకంటే ఇది బ్లాక్ కాటన్ సాయిల్, పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ రోడ్లు ఉన్నాయి. సిఆర్టీ 2014-19లోనే 300 కిలోమీటర్లు రోడ్స్, ట్రంక్ రోడ్స్, అంటే 1 లేయర్, 2 లేయర్, 3 లేయర్లు వేస్తున్నారు. వాటన్నిటిని పర్సూ చేసుకోమన్నాం. వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ ప్లాన్ బి, దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం లోపల ఆల్రెడీ ఒక 3000 వెహికల్స్, 3000 బస్సులు, ఒక 1000 కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు. అలా కాదు, 5 లక్షల పైగా ప్రజలు వచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల దానికి తగ్గట్టుగా యాక్చువల్గా చేయమన్నారు. వాళ్ళ ఈవినింగ్ కల్లా సుమారు 6500 నుంచి 7000 బస్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కార్లు తీసుకుంటే ఒక 3000 పైగా వస్తాయని పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే రెయిన్ ఏదైనా వచ్చి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ ప్లాన్ బి, దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు 50% వర్కౌట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం కల్లా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని, ఫుడ్ కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. ఈరోజు ఈవినింగ్కి 99% వర్క్ పూర్తవుతుంది. ఏదైనా మిగిలితే రేపు మార్నింగ్ కల్లా 1% వరకు పూర్తి చేయడం. సార్, రాజధాని రైతులు సన్మానాల విషయంలో యాక్చువల్గా ఇది ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అండి. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో ఏదైనా పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి. పర్మిషన్ డయాస్ మీద వెరీ లిమిటెడ్ ఇచ్చారు. ఒక పక్క విఐపి అంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కనేసాము, ఇంకో పక్క రైతుల కోసం వేస్తే వాళ్ళు అలౌ చేయలేదు. ఆ డయాస్ తీసేసారు, ఈ డయాస్ తీసేసారు. రైతులకి యాక్చువల్గా స్పెషల్గా ఒక 10,000 మంది రైతులకి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చేయమన్నారు. దాన్ని అధికారులు యాక్చువల్ గ్యారెంటీ చేస్తున్నారు. ముఖ్య అతిథులు ఎవరైతే మన ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ సిఆర్డీలో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళందరినీ యాక్చువల్గా ఆహ్వానించడం. ఈ సిఆర్డీకి సంబంధించి, అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆఫర్ చేశారు. అది ప్రోటోకాల్ నుండి యాక్చువల్గా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. రాజకీయ పక్షాలకు కూడా ఏదైతే ప్రోటోకాల్ ఉందో ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఒక పార్టీ ఫంక్షన్ కాదు, ఇది రాష్ట్ర ఫంక్షన్, రాష్ట్ర ప్రజలది, అందరిది. అందులో ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరు పిలవాలో వాళ్ళందరూ పిలవమని వాళ్ళకి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏ ట్రాన్స్పోర్ట్ వాటన్నిటికీ యాక్చువల్గా రూట్ మ్యాప్ అయిపోయింది. రేపు ఉదయం పేపర్లో కూడా రూట్ మ్యాప్ ఏమన్నా కలెక్టర్స్ అందరికి పంపించారు. ఏది ఇక్కడ ఎలా ఉంటుంది అంటే రావటం కానీ, పార్కింగ్ కానీ, లోపల కానీ. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఆ న్యూస్ పేపర్లలో వాటిలో ఇవ్వమన్నారు. ఇవాళ ఈవినింగ్ అంతా క్లియర్ అయిన తర్వాత ఇవ్వటం జరుగుతుంది. ఓకే, 43,000 కోట్ల పునఃప్రారంభ పనులకి చేస్తున్నారు సార్. తర్వాత కొత్తగా అభివృద్ధి పనులు ఏమన్నా శంకుస్థాపన చేస్తారు ఎక్కడ అంటే ఇది పునఃప్రారంభం. ఆల్రెడీ 2014-19లోనే 41,000 కోట్లకి అన్నిటికీ టెండర్ ఇచ్చేసాం. అన్నిటికీ అయిపోయింది ఎక్సెప్ట్ ఎన్టీఆర్ స్టాచ్యూ, వాటర్ ఫ్రంట్ తప్ప. వాటిని ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే టెండర్లు మళ్ళా పిలిచామో వాటికి యాక్చువల్గా వారు పునఃప్రారంభం చేస్తాం. అంటే యాక్చువల్గా ఏంటంటే వారు వచ్చి యాక్చువల్ పునఃప్రారంభం చేసిన తర్వాత ఇక్కడ డిజిటల్ వేస్తారు. స్క్రీన్ మీద డిజిటల్ ఏ వర్క్స్ టేకప్ చేసేవారు అనేది సిఆర్డీ వాళ్ళు చేయటం జరుగుతుంది.